మొట్టమొదటి ఏం వెతకమంటున్నాడు ఆయన? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకలేకపోకన్నా మన పరలోకానికి వెళ్ళలేమండి. మనం అంటాము మీరు వెళ్తారో వెళ్ళరో కానీ నేను వెళ్తాం ఖాయం పరలోకం అంటారు. అసలు గ్యారెంటీ నీకుందా? నాకే తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే కడవరికి నమ్మకమైన వ్యక్తిగా మనం జీవించకపోతే పరలోకానికి ఎవరికి స్థానము లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. ప్రభు ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే మనం మరణించే వరకు మన చెయ్యి విడిచిపెట్టడం, మనమే విడిచిపెడతాము. దయచేసి కడపటి వారు కడపటి వారుగా ఉంటున్నాము. ప్రార్థన బలంలో తగ్గిపోతున్నాము. ప్రార్థన విశ్వాసంలో కృంగిపోతున్నాము. ప్రార్థన జీవితాన్ని కోల్పోసుకుంటున్నాము. ఈరోజు నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉన్నట్లయితే దేవుని కృపలో నువ్వు అధికమైన దీవుల్లో నింపబడుదురుగా. ఎవరికి మా సంఘంలో యవనస్తులు ప్రార్థన చేస్తుంటే ఎట్టే చెప్పబడి దర్శనాలు, అమ్మా ఇదిగో ఒక దోత వచ్చింది దిగింది, అదిగో రెక్కలు కట్టుకొని వచ్చింది, ఇదిగో గిన్నె నిండి పొర్లు పోచింది, ఇదిగో తొట్టి నిండి పొర్లు పోచింది అని చాలా దర్శనాలు చెప్పేవాళ్ళు. హల్లెలూయా. నేను సీక్రెట్గా ధనం ఎక్కడ దాచిందో కూడా చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ దర్శనాలు ఇవ్వండి. ఒక వ్యక్తి నేను మీటింగ్లు పెట్టేటప్పుడు 18,000 రూపాయలు నాకు ఇస్తే నేను ఎవరికి తెలియకోకుండా ఒకసారి దాసాను వాటిని. మా అయ్యగారికి కూడా తెలియదు. కానీ యవనస్తులను ప్రార్థన చేస్తూ అదే అమ్మ వాళ్ళ పెట్లో అడుగున అచ్చం ఎర్రకైతేనే ఉన్నాయి డబ్బులను. హల్లెలూయా. ఎంత గొప్ప దర్శనం చూడండి. దాన్ని నిలబెట్టుకుంటాము మనం అసలు ఆ దర్శనాన్ని మరలా చూడగలుగుతామా? కోట్ల ఆస్తి పెట్టినా ఆ దర్శనం మరలా మనం పొందుకోలేము. హల్లెలూయా. నేను ఒకసారి బాధపడతానయ్యా, పొందుకున్నాయి కోల్పోకుండా చాలు ప్రభువా. దేవుని స్తోత్రం. భయము లేని భక్తి, యథార్థము లేని భక్తి. ప్రార్థన చేస్తాము, మనసు మార్చుకోము. ప్రార్థన చేస్తాము, ఈ క్రీమార్తో ప్రార్థన చేస్తాము, ఈ సూపు మార్తో ప్రార్థన చేస్తాము, ఈ నడవడికి మార్తో. ఈరోజు నీవు నా దేవుని యందు సమస్తం నువ్వు మార్చుకున్నట్లయితే ఆయన కృపలో నీ వర్ధిల్లబడుదురుగాక. ఆమేన్. తెలియచదు అన్నమాట. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని వారి సహోదరుల్ని దేశించిన వెడల వాళ్ళు ఏమవుతారంట? చెప్పాలి అందరూ. ఏమవుతారు? దేవుని ప్రేమించుకోనా, అబ్బా నాకు మా తమ్ముడు అంటే ఇష్టం, అన్నయ్య అంటే ఇష్టం, అక్క అంటే ఇష్టం, చెల్లంటే ఇష్టం, అలా కుదరదు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీ తోటి వారిని కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్తను ప్రేమించలేవు, నీ భార్యను ప్రేమించలేవు, నీ తోటి వారిని ప్రేమించలేవు, నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించలేవు. కానీ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. అసలు ఆయన ఆరాధించుకొని ఉండలేము, ఆయన స్తుతించుకొని ఉండలేము అంటారు. అసలు నీ క్రియ మారిందా? నీ నడవడిక మారిందా? నీ భాష మారిందా? నువ్వు ప్రతి నెలలో ప్రభు భోజనంలో ప్రభు బలలో చేయి పెట్టే వ్యక్తి అయితే నీ మాటలో యథార్థము కలుగునుగాక. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం. నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తురాన్ని చూసి ఏదో నోటు మాటగా ఊకుని అన్నాను. అక్కడికి వాళ్ళ అమ్మగారు వస్తే ఈ ఇంటికి ఏమే ఏప్రాలు, ఈ ఇంటికి ఏమే కోళ్ళు అన్న, నామకార్థంగా అన్నా. వాళ్ళ నా మీద సీరియస్ అయిపోయారు. నీకు ఎవరు కనపడలేదా? ఎందుకన్నా ఈ ఇంటికి మేము ఏప్రాలమని, ఈ ఇంటికి మా పిల్లలే కోడలని చాలామంది ఉన్నారుగా. మమ్మల్ని ఎందుకన్నారని 3 రోజులు తిట్టిందండి. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు మొన్న మే నెల 19-20 తారీఖులో అదే ఇంటికి కోడల ఏప్రాలు అయ్యిందండి. గట్టిగా చెప్పారు. నా శక్తి చేత బలం చేత దేవుడు ఏమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. నేను వాళ్ళ దగ్గరికి ఆర్చిన్ క్లాస్ దగ్గర వెళ్ళినప్పుడు అప్పుడు ఆ స్టేజ్ మీద ఆ మాట అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు నామకార్థంగా నువ్వు మాట వేసావు,
ఈరోజు సదాస్తని దేవుడు ఆస్వాదించి మా జంటను ఒకటి చేశారన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే, నా దేవునిలో భయపడక నిలకడగా ఉంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడికి ఒక ఆమె వచ్చింది మన చర్చికి. ఆమె బల్లారాధనకి ఒక ఎండి గ్లాస్ ఇచ్చినప్పుడు ఒక మాట ఏమందంటే ఆమె సాక్ష్యం చెప్పింది. బల్లారాధన పట్టుకునేవారు యథార్థముగా ఉంటారు, కానీ నేను యథార్థంగా లేనని నేను బాప్తిసం తీసుకోలే. బల్లలో పాలుపందులైన వారు మాట అవునంటే అవును, కాదంటే కాదు. వారు మాట్లాడితే దీవించబడితే, అందుకే ఇందులో ఆయన ప్రభు శరీరం పట్టుకొని ఈ గ్లాసులో ఆయన రక్తం తాగినప్పుడల్లా నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డకు స్వస్థత వస్తుందని నేను నమ్ముచున్నాను అని అడిగాను. హల్లెలూయా. అంటే ఆమె ఎంత విశ్వాసముగా బలముగా మాట అనగలిగింది ఒకసారి గమనించండి. మనం బల్లారాధనలో చేయి పెట్టినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎలా పడితే అలా మాట్లాడతాము, భయం లేని భక్తి చేస్తాము, భయం లేని ఆరాధన కలిగి ఉంటాం, భయం లేని ఒక ప్రార్థన కలిగి ఉంటాము. దేవుని స్తోత్రం. భయపడాలి. ప్రభు బలలో పలుపంతులైనప్పుడు ప్రభా నేను ఇది పట్టుకోవడానికి నా అర్హత ఉందా లేదా అని భయపడాలి. దేవుని స్తోత్రం. 5వ అధ్యాయం మొదటి నుండి చదువుదాము. అదే మొదటి హంసవత్ 5వ అధ్యాయం మొదటి నుండి. నమ్మే ప్రతి వాడు ఎవరి మూలంగా పుట్టాడట? దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడంట. ఆ చదివిన చాలా. హల్లెలూయా. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివైతే ఈరోజు తీర్మానం కలుగుతుంది. ప్రభా నేను ఇంతకాలం లోకంలో బ్రతికాను, లోకంలో తిరిగాను, నీ బలలో నామకర్తంగా చేయి పెట్టాను, నేను యథార్థముగా ఉండలేకపోయాను. ఈ రోజు నుండి నేను ఒక తీర్మానం కలిగి ఉంటున్నానైనా రేపు వచ్చి మొదటి వారంలో ఒక నిజాతి పరుడుగా నీ బలలో పలుపొత్తులు అవుతానయ్యా. ఒక తీర్మానం కలుగుండు. నీ దుఃఖ దినములు తీరిపోవును కాక, నీ కన్నీరు నాట్యంగా మార్చబడును కాక, పరలోక కార్యాలు దిగబడుదును కాక, మహిమ కార్యాలు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇదేనా దయచేసి. ఇంకా చాలామంది బాప్తిజం తీసుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. బాప్తిజం అంటే చాలు, అమ్మో బాప్తిజం నేను లోకంలో చాలా పనులు చేయాలి, చాలా కార్యాలు ఉన్నాయి, నాకు మా అమ్మ తిట్టాలి, మా భార్యను తిట్టాలి, నా పిల్లల్ని తిట్టాలి, నా భర్తను తిట్టాలి, మా చుట్టూ వారందరినీ తిట్టాలి, అప్పుడు కానీ నాకు బాప్తిజం. దేవుని స్తోత్రం. అలా ఉండవద్దు. సమయం లేదు. నువ్వు యవ్వనుడువా, వృద్ధుడువా, దేవుడు అలాంటిది ఏమో చూస్తలేదు. ఆయన సున్నతి పొందే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని కృప నీ మీద ఈ క్షణమే కుమ్మరించబడుదురుగాక. ప్రియ సహోదరి యవ్వని కాలంలో బాప్తిజం తీసుకున్న వారి జీవగ్రంథంలో చాలామంది లెక్కించబడి ఉన్నారు. స్టెప్ను దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? యథార్థముతో ఉంటున్నావా? మాటలు, చూపులు, తలంతులు జారిపోతున్నావా? నువ్వు భయముతో ఉంటున్నావా? నా దేవుని యందు నిలకడగా ఉండాలని ఆశ కలుగుతూ ఉన్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనం ఎంత చూసినా కనుమ తీరదండి. ఆయన మహోన్నతుడు, మహోగణుడై ఉన్నాడే. దేవుని స్తోత్రం. ఎంత చూసినా కన్ను